వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చాలా మంది ఇంట్లో ఎల్లప్పుడూ దైవశక్తి ఉండాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. కానీ కొంతమంది ఇళ్లలో దైవశక్తి ఉన్నా కూడా వారు కనిపెట్టలేరు. అసలు ఇంట్లో దైవశక్తి ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? నిత్యం మీ ఇంట్లో దైవశక్తి ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో దైవశక్తి ఉంటే కొన్ని సూచనలు ఖచ్చితంగా కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల, ఆ దీపం నుండి వచ్చే సువాసనల వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆ దీపం నుండి వెలువడే సువాసన మీ ఇంట్లో ఉండే గాలిలో కలుస్తుంది. అప్పుడు ఆ గాలిని ఇంట్లో వారు పీల్చుకోవడం వల్ల వారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. మరి అలాంటి దీపం ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది. అది కూడా ఆ దీపం వెలుగుతున్నంత సేపు మాత్రమే. తరువాత ఆ దీపాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాతా అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం రోజు వెలిగించాలి. అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే సువాసన వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎల్లవేళలా ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో దైవశక్తి అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటారు. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు కష్టాలు ఉండవు. చాలా మంది సాయంత్రం సమయంలో సంధ్యా దీపంను వెలిగిస్తారు. కానీ ఆ దీపం రాత్రి మీరు పడుకునేంత వరకు కూడా చక్కగా ప్రసరిస్తూ ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యా దీపాన్ని వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు. అలాగే ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా ప్రశాంతంగా అందరూ సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు ఏడుపులు ఉంటాయో ఆ ఇంట్లో దైవశక్తి అస్సలు ఉండదు. ఎవరైతే ఇంటికి వచ్చిన అతిథులను మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట్లో దైవశక్తి నిండుగా ఉంటుంది. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం పసుపు కల్లు ఉప్పును వేసి మీ ఇల్లంతా శుభ్రం చేస్తే నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీకు ఎలాంటి చర్మ వ్యాధులు రావు. 2 రోజులకు ఒకసారి అయినా మీ ఇల్లంతా పసుపు నీళ్ళను చల్లుకుంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అస్సలు ప్రవేశించదు. మీరు ఇంట్లో ఎప్పుడు దీపారాధన చేసినా కూడా పూజ అనంతరం సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి వైపు ఆకర్షిస్తుంటే మీ ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి. మీ ఇంట్లో వారు ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో గందరగోళ పరిస్థితుల్లో మీ మనసు దైవశక్తి వైపు వెళ్ళడం లేదు అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే దైవశక్తి కూడా లేనట్టే. అంతేకాకుండా ఆ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం. ఉదయాన్నే మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుంటే మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని, అలాగే ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి. దేవతలకి కాకికి అభినవ భావ సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. దేవతలు మీ ఇంట్లో ఉంటే మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. ఉదయాన్నే మీ ఇంటి దగ్గర మీకు ఉడత కనిపిస్తే త్వరలో మీ జీవిత
జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. అప్పటి నుండి మీరు ఏమి అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తిలో సానుకూల శక్తి ఏర్పడుతుంది. మీ ఇంటికి మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో ఉన్న చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా మీ ఇంట్లో అరటి చెట్టు మనీ ప్లాంట్ చెట్టు కూడా బాగా పచ్చగా కనిపిస్తాయి. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తి ఉందని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో కుదరక దీపారాధన చేయకపోయినా కూడా మీ ఇంట్లో ఉండే విభూది సుగంధ ద్రవ్యాలు చందనం వీటి వల్ల వచ్చే సువాసన వల్ల కూడా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం, ఎలాంటి గాలి లేకపోయినా కూడా వత్తిలోని కాంతి అటు ఇటు కదలడం వంటి సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతున్నారు అని అర్థం. అలాగే గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంకా తెల్లటి గుడ్లగూబను చూస్తే మీ అదృష్టానికి తిరుగుండదు అని పండితులు చెబుతున్నారు. కానీ తెల్లటి గుడ్లగూబ చాలా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే తెల్లటి గుడ్లగూబను చూస్తారో వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. వారికి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. దీంతో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. మీ ఇంట్లో ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుందని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే ఆ ఇల్లు ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. ఏ ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా వస్తుంది. అలాగే కొన్నప్పుడు మీ ఇంట్లో చుట్టూ ఎలాంటి గాలి లేకపోయినా కూడా ఏదో ఒక గాలి మిమ్మల్ని తాకినట్లు మీకు స్పర్శ తగులుతుంది. అలాంటప్పుడు మీకు ఇష్టమైన దైవం మీ ఇంట్లోకి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.